యూపీఎస్‌సి గ్రూప్ 1లో మెయిన్ జియోగ్రఫీలో ఎక్కువగా భయపెట్టే టాపిక్స్ ఏంటివి? సో, మనకు గ్రూప్ 1లో ఏపీ అయినా, తెలంగాణ అయినా మెయిన్స్‌లో అయితే వరల్డ్ జియోగ్రఫీ లేదు. ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ అని ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రీజనల్ పార్ట్ ఎక్కువగా భయపెడుతూ ఉంటుంది. ఈవెన్ తెలంగాణ అభ్యర్థులైనా, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా గొప్ప విషయాలు తెలియవు. ఏపీ అభ్యర్థులైనా ఏపీకి సంబంధించిన గొప్ప విషయాలు తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక అర్బన్ ఏరియాలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నది హైదరాబాద్‌కి మాత్రమే సొంతం. నో ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా ఈస్ హావింగ్ 3 నేషనల్ పార్క్ ఇన్ వన్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. జీహెచ్ఎంసీ పరిధిలోనే మనకు 3 ఉన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి ఒకటి అండ్ మహావీర హరిణ వనస్థలి ఒకటి. సో, 3 నేషనల్ పార్క్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అదే ఏపీలో కూడా మనకు ఎక్కడా దొరకని చాలా ఆహ్, ప్రీషియస్ మినరల్స్ మన దగ్గర దొరుకుతూ ఉన్నాయి. సో, అగ్నిగుండాల, గుంటూరు రీజియన్, కాపరు, కేత్రి తర్వాత ఎక్కువ దొరికేది అక్కడే రాజస్థాన్ తర్వాత. సో, ఇవి బేసిక్ యాస్పెక్ట్స్ కానీ మనకు తెలియదనమాట. సో, కాబట్టి ఏంటంటే రీజనల్ పార్ట్ చాలా మటుకు ఫోకస్ చెయ్యరు. అరే! మన ఊరే గదా! మనకు తెలియనిదేది అని అనుకుంటూ ఉంటారు. అందుకని రీజనల్ పార్ట్‌ని ఫోకస్ చేయండి. మిగతాదంటారా హిమాలయాసు తెలుస్తుంది. గంగా రివర్ సిస్టమ్ తెలుస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ తెలుస్తుంటాయి. రీజనల్ పార్ట్ జనాల్ని భయపెడుతుంది. వాళ్ళు అనుకుంటారు మాకేం కాదు మేము చేసేస్తామని. కానీ ఒరిజినల్ ఎగ్జామినేషన్‌లో ఇబ్బంది పడేది ఎక్కడంటే రీజనల్ పార్ట్ విషయంలోనే అనమాట. సార్ ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి కదా! ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి చదివేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైనా తేడా ఉంటుందా? ఆ! ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కొంచెం తేడా ఉంటుందండి. నార్మల్‌గా కొంతమంది ఏమంటూ ఉంటారంటే, అంటే జియోగ్రఫీ గురించి ఏమి తెలియని వాళ్ళు గూడా ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి, ఇంటిగ్రేటెడ్‌గా చదవడం అన్నది తప్పండి. ఫస్ట్ నుంచి కూడా తప్పు పడుతుంటా. ఇంటిగ్రేట్‌గా ఎలా చదువుతాం? ప్రిలిమ్స్‌కి ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ ఎగ్జామినేషన్. అక్కడ ఎలిమినేషన్ ఉండాలి. ఏబీసీడీలలో మనం పసిగట్టాలి. సో, అక్కడేంటంటే ఫ్యాక్ట్స్, డేటా, స్టాట్స్ ఇలాంటి వాటితో మనం చదవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్‌కొచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్, అనాలిసిస్, కంక్లూజన్ ఎలా రాయాలి, వే ఫార్వర్డ్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి. సో, అండర్‌స్టాండింగ్ సబ్జెక్ట్ ఫర్ ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. మనకు అందులోనూ సబ్జెక్ట్ కూడా వేరు. ప్రిలిమ్స్‌లో మనకు వరల్డ్ జియోగ్రఫీ ఉంది. అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ ఉంది. కానీ మెయిన్స్‌కొచ్చేటప్పటికి వరల్డ్ జియోగ్రఫీ ఉండదు. వరల్డ్ జియోగ్రఫీ లేదు గదా! అని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇండియన్ జియోగ్రఫీ అడుగుతున్నప్పుడు ఎల్ నీనో అనే వరల్డ్ జియోగ్రఫీ యాస్పెక్ట్ అడుగుతారనమాట. అందుకని మనం ఏం చేయాలంటే రెండిటిని సెపరేట్ చేసి నాకు దానిలో కామన్‌గా ఉండే టాపిక్స్ ఏంటి అని ఫస్ట్ అవి చదవాలి. రెండోదేంటంటే సెగ్రిగేట్ చేసేసుకొని ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నటువంటి టాపిక్స్ చదువుకోవాలి. ఇదివరకు యూపీఎస్‌సి క్వెషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా యూపీఎస్‌సి క్వెషన్స్‌లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? యూపీఎస్‌సి యూపీఎస్‌సి ఆ మాటకొస్తే మన స్టేట్ కమిషన్స్ కూడా ఇటీవల కాలంలో క్వెషన్స్ డ్రాస్టికల్‌గా చేంజ్ చేశారండి. అసలు ఎంత డ్రాస్టికల్ చేంజ్ అంటే ఇంతకుముందు ఏంటంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్? వాట్ ఈస్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్? ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడేంటంటే వై హైయెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఆల్వేస్ లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ హిమాలయాస్ ఓన్లీ? వై ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ పెనిన్సులర్ రీజియన్ డస్ నాట్ ఫాల్ ఇన్ ది సిస్మిక్ జోనేషన్? అంటే ఎందుకు ఇక్కడ భూకంపాలు తక్కువగా వస్తాయి? ఎందుకు అక్కడ ఎక్కువగా వస్తాయి? రీజన్ అడగడం మొదలుపెట్టారు. సో, యూపీఎస్సీలో డ్రాస్టిక్ చేంజెస్ అండ్ స్టేట్ కమిషన్స్‌లో అయితే స్టేట్ కమిషన్స్‌లో కూడా మనకు 2017, 16 ఆ టైంలో యూపీఎస్సీ అండ్ స్టేట్ కమిషన్స్ ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్‌లో యూపీఎస్సీ మిగతా స్టేట్ కమిషన్స్‌కి ఒక సలహా ఇచ్చింది. బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీ క్వెషన్ పేపర్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో ఉండేటట్టుగా చూసుకోండి అని చెప్పారనమాట. ఆ తర్వాత నేను ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్, హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక కమిషన్ అన్ని క్వెషన్ పేపర్స్ చూసాను. ఇన్‌ఫాక్ట్ ఏపీ కమిషన్ కూడా క్వెషన్స్ అన్నవి 90% చేంజ్ అయినాయి. ఇప్పుడు ఆ ధోరణిలో మనం చదువుకోవాలి అంటే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఫ్యాక్ట్‌తో ఇప్పుడు పని లేదు. చాలా తక్కువ పని. ఎక్కువగా కాన్సెప్ట్స్, అనాలిసిస్ వీటిపైన ఫోకస్ చేయాలి. అయితే న్యూస్ పేపర్ చదవాలి అంటారు గదా! న్యూస్ పేపర్ చదివేటప్పుడు జియోగ్రఫీ అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి? సో, మనం న్యూస్ పేపర్ తీసుకుంటూనే, మనము మొత్తం న్యూస్ పేపరు ఫ్రంట్ ఎండ్ నుండి అడ్వర్‌టైజ్‌మెంట్స్, హీరోయిను నగల దుకాణం ఓపెన్ చేసి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫస్ట్ పేపర్ తీసుకుంటూనే ఒక 6-7 ఆర్టికల్స్‌ని టిక్ ఏసుకోవాలి. అది కూడా ఎలా ఉండాలంటే దట్ షుడ్ బి డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు అవర్ సిలబస్. మన సిలబస్‌తో రిలేట్ అయినట్టుగా ఉండాలి. ఎక్కడో ఏదో గవర్నర్‌కి, సీఎంకి పడలేదు. సో, ఇది మనకు పాలిటీలో కనెక్ట్ అవుతుంది. ఎక్కడో వరదలొచ్చాయి. ఇది మనకు జియోగ్రఫీకి కనెక్ట్ అవుతుంది. ఎక్కడో కొత్తగా ఆర్కియాలజికల్ సైట్ ఒకటి ఎక్స్‌కవేట్ అయింది. ఇది మన హిస్టరీ కనెక్ట్ అవుతుంది. అలా టాపిక్స్ ఆర్ ది న్యూస్ ఐటెమ్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ అసోసియేటెడ్ విత్ అవర్ సిలబస్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి రోజులో ఒకే దఫాలో చదవాల్సిన అవసరం లేదు. పొద్దున ఒక ఆర్టికల్, 11:30కు మధ్యలో ఎప్పుడో టీ బ్రేక్‌లో ఒక ఆర్టికల్, లంచ్ తర్వాత పడుకునే ముందు ఒక న్యాప్‌కి ముందు ఒక ఆర్టికల్. అలా రోజులో మీరు ఒక 6, 7 ఆర్టికల్స్ చదవాలి. నాట్ అట్ ఏ సింగిల్ స్టాండ్. ఒకేసారి చదవాల్సిన అవసరం లేదు. అలా న్యూస్ పేపర్‌ని చదివితే మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్‌ని రిటైన్ చేసుకోగలుగుతారు. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్
అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు? క్లైమేట్ చేంజ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లోనే కాదు, ఈవెన్ మన నిజ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. చాలా డ్రాస్టికల్ హీట్ వేవ్స్. ఇప్పుడు చూడండి ఎల్‌నినో ఇంపాక్ట్ వలన మనకసలు జూన్ 5న మాన్సూన్స్ వస్తే ఆల్మోస్ట్ జూలై మిడ్‌కొచ్చాము. ఒక్క చెప్పుకోదగ్గ రెయిన్ లేదు. అటు ఏపీలో లేదు, ఇటు తెలంగాణ లేదు, హైదరాబాద్‌లో కూడా లేదు. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎల్‌నినో. ఎల్‌నినో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇంపాక్ట్. దీన్నే మనం టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ అని అంటారు. ఏపీ గ్రూప్ 1లో సిలబస్‌లో డైరెక్ట్‌గా మెన్షన్ చేశారు. టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ సుదూర వాతావరణ విశేషాలని అంటారు. ఎక్కడో పెసిఫిక్ ఓషన్, ఈస్టర్న్ పెసిఫిక్ కోస్ట్‌లో అంటే పెరు కోస్ట్‌లో జరిగే చిన్న టెంపరేచర్ చేంజెస్ అన్నవి థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఉన్న ఇండియాలో రెయిన్‌ఫాల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇదంతా బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో, క్లైమేట్ చేంజ్ అన్నది టెంపరేచర్స్ పెరగడమే కాదు, రెయిన్‌ఫాల్ ప్యాటర్న్స్, విండ్ ప్యాటర్న్స్, అగ్రికల్చరల్ ప్యాటర్న్స్, ఎకానమీ, పీపుల్ అన్నిటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ పొలిటికల్ క్రైసిస్ ఆల్సో. క్లైమేట్ చేంజ్ బికేమ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇప్పుడు ఇంతకుముందు చెట్లను పెంచండి అని మన ప్రభుత్వాలు చెప్పేవి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకే ఆటోమేటిక్ మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంత భయంకరంగా పెరుగుతుంటే అరే! నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కదా! కాబట్టి స్వచ్ఛందంగా అంటే నేచర్ అందుకనే అంటారు. ఈ ఎర్త్ అన్నది లివింగ్ బీయింగ్. హ్యూమన్స్ ఆర్ వైరసెస్. అప్పుడప్పుడు వైరసెస్ ఎక్కువైనప్పుడు ఎర్త్ వదిలించుకుంటూ ఉంటుంది నేచురల్ కెలామిటీస్ వలన అని ఒక థియరీ ఉంటుంది జియోగ్రఫీలో. అలాగనమాట. సరే ఆన్సర్ రాసేటప్పుడు మ్యాప్స్ గాని, డయాగ్రామ్స్ గాని రాస్తే అదనపు మార్కులు ఎక్స్‌ట్రా మార్క్స్ ఏమైనా వస్తాయా? ఇప్పుడు నార్మల్‌గా జియోగ్రఫీ ప్రొఫెసర్‌తో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన టర్మినాలజీలో మనం మాట్లాడాలి. కేవలం ఓన్లీ ఒక థియరిటికల్ ఆన్సర్ రాస్తే సరిపోదనమాట. హిమాలయస్ అడిగినప్పుడు హిమాలయస్ మ్యాప్ వేయాలి. ఏదో ఈస్టర్న్ ఘాట్స్ అడుగుతున్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్. అలా మ్యాప్స్ మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ ఈవెన్ మరి పాపులేషన్ ఎలా వేస్తామంటే వాటిని కూడా ఓవర్‌లాప్ ఫిగర్స్ చేసి ఏదో ఎక్కువ పాపులేషన్, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రీజియన్ ఏదన్నప్పుడు నార్త్ ఇండియా వేసి డ్రా చేసి టోటల్ ఫర్టిలిటీ రేటు 3.2, సౌత్ ఇండియా ఫర్టిలిటీ రేట్ హాస్ బీన్ డిక్లైన్డ్, పాపులేషన్ గ్రోత్ హాస్ బీన్ డిక్లైన్డ్ 1.0. ఇలా మనం డిపిక్ట్ చేయగలగాలి. నాట్ నెసెసరీలీ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, చార్ట్స్ కానీ, లోటస్ బోన్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఫిష్ బోన్ డయాగ్రామ్స్ ఉంటాయి, హెక్సాగోనల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి ఫ్లో చార్ట్స్ ఏసి ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేయొచ్చు. మోరోవర్ చాలా ఇన్ఫర్మేషన్ కాంప్లెక్స్‌గా ఉంటుంది. ప్రతి సందర్భంలోను అది మనం టర్మినాలజికల్‌గా చెప్పలేము. డయాగ్రామాటికల్‌గా చెప్పడం వల్ల కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్‌ని కూడా ఆయనకి ఈజీగా అందించొచ్చు. అందుకని ఈ మధ్య ఆన్సర్స్‌లో ఫ్లో చార్ట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ ఎక్కువగా ఉండే ఆన్సర్స్‌కి మార్క్స్ ఎక్కువగా పడుతూ ఉన్నాయి. అయితే సరే ఇప్పుడు జియోగ్రఫీ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే తప్పులేంటి? మిస్టేక్స్ ఏంటి? జియోగ్రఫీ టర్మినాలజీలో గాకుండా నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కన్వెక్షన్స్ అని అంటారు. దీన్ని తెలుగులో సంవహన పవనాలు అని అంటారు. అంటే వెన్ ద విండ్ ఈస్ రైజింగ్ వర్టికల్లీ అప్‌వర్డ్స్ వి కాల్ ఇట్ యాస్ కన్వెక్షన్స్. వీళ్ళేం రాస్తారంటే కన్వెక్షన్స్ అని రాస్తే ఎగ్జామినర్ కనెక్ట్ అవుతాడు. వీళ్ళేం రాస్తారంటే విండ్స్ రైజెస్ అప్‌వర్డ్స్ అని రాస్తారు. అదేంటి కొలోకియల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాడుక భాష. వాడుక భాషలో రాయకూడదు. మనం టెక్నికల్ టర్మినాలజీ వాడు. కన్వెక్షనల్ విండ్స్, అడ్వెక్షనల్ విండ్స్, టెంపరేచర్ చేంజెస్, హ్యూమిడిటీ వేరియేషన్స్, ప్రెషర్ గ్రేడియంట్స్ ఇలాంటి టెక్నికల్ టర్మినాలజీ వాడడం వల్ల యెస్. అది వాడాలి. లేకపోతే ఏంటంటే మామూలుగా బయట కామన్ మ్యాన్ మాట్లాడుకున్నట్లే ఉంటుంది. జియోగ్రాఫర్ అంటే ఈజ్ అంటే సంథింగ్ మోర్ అనమాట. అంటే ప్రకృతిని అర్థం చేసి ఇప్పుడు మనకు రాజ్యాంగం రాయడానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో, దాన్ని మనము తక్కువ కాలంలో చదువుకోగలుగుతున్నాం. కానీ భూమి అలా కాదు. 4.6 బిలియన్ సంవత్సరాలు అంటే 4600 మిలియన్ సంవత్సరాల ఎవల్యూషన్ హిస్టరీ ఉన్న భూమిని మనము ఒక 2 నెలల్లో ఎలా చదవగలుగుతాం? అందుకని మనం ఏం చేయాలంటే మదర్ నేచర్‌ని ఫీల్ అవుతూ చదవాలి. దెన్ వి కెన్ ఫెచ్ మోర్ మార్క్స్.